धन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। అందరికీ స్వాగతం శ్రీమద్ భాగవతం క్లాస్లోకి. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయం శివగీతం. ఈ శివగీతం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎవరైతే ప్రాచీన బర్హి యొక్క పుత్రులు ప్రచేతసులు తండ్రి ఆజ్ఞ మేరకు వాళ్ళు అడవికి వెళ్ళి తపస్సు చేయాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. ఆ విధంగా వాళ్ళు తపస్సు చేయడానికి బయలుదేరారు. అక్కడ వాళ్ళు ఒక అందమైనటువంటి సరోవరాన్ని చూశారనమాట. మరి ఆ సరోవరం ఎలా ఉందంట? ఆ సరోవరము సముద్రంలాగా ఉందంట. కానీ అది సరోవరము చాలా నిర్మలంగా ఉంది. ఆ నిర్మలం ఎలా ఉంది అంటే సాధువులు మహాత్ముల యొక్క హృదయం ఏ విధంగా నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా ఉంది. ఆ సరోవరంలో రకరకాల కలువ పువ్వులు ఉన్నాయంట, పద్మాలు ఉన్నాయంట. అవి తెల్లారుజామున విచ్చుకునేటివి, సాయంకాలంలో విచ్చుకునేటివి, రాత్రిపూట విచ్చుకునేటివి, రక్తవర్ణంలో, నీలివర్ణంలో, రకరకాల రంగుల్లో ఉన్నాయంట. మొత్తం ఆ సరోవరం అంతా కూడా ఆ పుష్పాలతో నిండి ఉంది. సరోవరానికి రూపమే అది ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. మరి దాంట్లో ఉన్నటువంటి జలచరాలు కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాయంట. ఈ సరోవరంలో ఉండడము చాలా అదృష్టము అని చెప్పేసి. ఎవరైతే అసంగులైనటువంటి ఉత్తములైనటువంటి మహాత్ములు ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిష్యులు కూడా చాలా అదృష్టవంతులు. అదేవిధంగా ఇలాంటి అద్భుతమైనటువంటి సరోవరంలో ఉన్నటువంటి ఈ జలచరులు ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో అవి కూడా ఆ విధంగా పొంగిపోతూ ఉన్నాయన్నమాట. అక్కడ ఉత్తమమైనటువంటి పక్షులు, జంతువులు అవన్నీ కూడా ఉన్నాయంట. మరి ఇదంతా చాలా దివ్యంగా కనిపిస్తోంది, చాలా ఉత్సవంగా కనిపిస్తోంది. అంతలోకి వాళ్ళకి గంధర్వుల యొక్క గానము, నృత్యము, వాయిద్యాలు వినిపించాయి అన్నమాట. సో ఇదంతా ఆ వర్ణన చూస్తూ ఉంటే ఇది శివలోకంలా అనిపిస్తుంది అని చెప్పేసి ఆచార్యులు చెప్తూ ఉన్నారు. ఆ సరోవరంలో నుంచి పరమశివుల వారు వచ్చారు. పరమశివుల వారు ఆయన పరిగణంతో వచ్చారు. ఆయన సహచరులతో అక్కడికి వచ్చారనమాట. ఎప్పుడైతే పరమశివుని చూశారో ఈ ప్రచేతసులు పరమశివులకి వందనాలు అర్పించారనమాట. తర్వాత ప్రాచీన బర్హి యొక్క పుత్రులు మీరు, నాకు తెలుసు, మీకు శుభమగుగాక అని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదించారు. ఆశీర్వదించి వాళ్లకు ఇప్పుడు రుద్రగీతాన్ని తను ఉపదేశింపబోతున్నారనమాట. నేను ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చాను అన్న విషయం గురించి పరమశివుల వారు చెప్తున్నారు. మీకు అనుగ్రహాన్ని ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా నాకు ఎవరి ఇష్టము అన్న విషయం గురించి చెప్తున్నారు. ఎవరైతే దేవాది దేవుడి యొక్క భక్తి చేస్తారో, ఎవరైతే దేవాది దేవుడి యొక్క శరణాగతి పొందుతారో అలాంటి వాళ్ళు నాకు ఇష్టము అని చెప్పేసి పరమశివుల వారు చెప్తున్నారనమాట. మరి పరమశివుడిని గొప్ప గొప్ప
మునులు తర్వాత ఎవరైతే మహాత్ములు ఉంటారో వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా పరమశివుడు దొరకడం అతి దుర్లభమైనది. మరి అందుకోసంగానే మైత్రేయ ఋషిని విదురులు అడుగుతున్నారనమాట, పరమశివుడు ఏమైనా సాధారణమైన వాడా? అలా ఎలా ప్రచేతసులకి కలిశారు? ఏ విధంగా ఈ వాళ్ళ యొక్క కలయిక ఏర్పడింది? కారణం ఏంటి? ఎవరు కూడా ఈ భౌతిక శరీరంలో ఉన్న వాళ్ళు పరమశివుణ్ణి కలవడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకోసమే దానిని సవివరంగా చెప్పండి అని చెప్పేసి విదురుల వారు మైత్రేయ ఋషిని అడుగుతున్నారనమాట. సో ఆ విధంగా అవన్నీ చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ పరమశివుల వారే చెప్తున్నారు, నేను మీకు ఎలా కలిశాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఎవరైతే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందుతారో, ఆయన భక్తులు ఉన్నారో వాళ్ళు నాకు చాలా ఇష్టము అని చెప్పేసి పరమశివుడు చెప్తున్నారనమాట. మరి ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఆ జీవుడు అన్నాక భౌతిక కోరికలు చాలా ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చడం కోసం కాను శివుడికి తర్వాత అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క కోరికలని వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తిని పరచుకోవడం కోసం గాను. మరి భగవంతుడు భక్తుడైన వాడికి స్వయంగా పరమశివుడే దర్శనమిస్తున్నాడంట. ఆ విధంగా ఎవరైతే దేవాది దేవుడి యొక్క భక్తుడు ఉంటారో తను చేసేటటువంటి భక్తికి మెచ్చి పరమశివుడే కాకుండా ఇతర దేవతలందరూ కూడా తన భక్తికి హెల్ప్ అయ్యే విధంగా మిగిలినవన్నీ కూడా సమకూరుస్తారు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో మనం నిన్న ఇవన్నీ విషయాలని చెప్పుకున్నాము. ఈరోజు ఇక్కడి నుంచి కొనసాగించుకుందాము. ఆ విధంగా విష్ణువు యొక్క శరణి పొందిన వాళ్ళకి ఆధ్యాత్మిక లోకానికి చేరే విధంగా శివుడు ఇంకా ఇతర దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరడానికి హెల్ప్ చేస్తారనమాట. సో మనం 4వ స్కందం 24వ అధ్యాయం 30వ శ్లోకం. అత భాగవతాయూయం ప్రియాస్తా భగవాన్ యతా నామద్భాగవతానాం చ ప్రేయానన్యోస్తి కర్హిచేత్. మీరందరూ పరమ భాగవతులు కనుక ఆ దేవదేవునితో సమానంగా మీరు గౌరవనీయులని నేను ఎరుగుదును. భాగవతులు కూడా నన్ను గౌరవింతురని నేను వారికి మిగులు ప్రియుడునని నేను ఎరిగి ఉన్నాను. ఆ విధంగా వారికి నాతో సమానంగా ప్రియమైన వాడు వేరొకడు లేడు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు దేవాది దేవుడి యొక్క భక్తులు కాబట్టి మీరంటే నాకు చాలా ఇష్టము. ఇంకా మీరు దేవాది దేవుడి అంతా మహిమ కలిగినటువంటి వాళ్ళు మీరు అని చెప్పేసి భక్తులని పొగడడానికి చిన్న ఛాన్స్ కూడా వదిలిపెట్టకుండా పరమశివులు ఆ ప్రచేతస్సులని వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులని చెప్పేసి వాళ్ళని కీర్తిస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా తర్వాత ఇంకేమంటున్నారు, భక్తులందరికీ కూడా నేనంటే చాలా ఇష్టం అనేసి చెప్తున్నారనమాట. వాళ్ళకి నేను తప్పితే ఇంకా వేరే ఎవరు ప్రియమైన వాళ్ళు లేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. అంటే మీరు భగవంతుడి యొక్క భక్తి చేస్తున్నారు కాబట్టి మీకు దర్శనం ఇవ్వడం కోసం కానీ కృపనివ్వడం కోసం కానీ నేను మీ దగ్గరికి వచ్చాను. అలానే ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అన్న సంగతి కూడా పరమశివుల వారు ఇక్కడ చెప్తున్నారు. పరమశివుడు అంటే ఎవరు? వైష్ణవానాం యదా శంభో. మరి కృష్ణ భక్తులు అంటే ఏంటి? మరి శంభుని కూడా పూజిస్తూ ఉంటారనమాట. మరి శంభుని పూజిస్తున్నారు అంటే భస్మాసురుడు లేకపోతే రావణాసురుడు పూజించినట్టుగా పూజిస్తారా? కాదండి. ఎలా పూజిస్తారంట? బృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఏ విధంగా అయితే శివుణ్ణి పూజించారో ఆ విధంగా పూజిస్తారు. బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాత్యాయని అమ్మవారిని ఏ విధంగా అయితే పూజించారో ఆ విధంగా పూజిస్తారనమాట. ఏం చేస్తారంట? పరమశివుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే ఆ దేవాది దేవుడైన కృష్ణుడి యొక్క ప్రేమని వాళ్ళు కోరుకుంటారు. ఆ కృష్ణ ప్రాప్తిని వాళ్ళు కోరుకుంటారనమాట. వాళ్ళు వేరే భౌతిక వాంఛల కోసం నేను ఎవరి చేయి మీద పెడితే వాడు తల పలిగిపోవాలనో లేకపోతే నేను మొత్తం ఈ విశ్వంలో ఫేమస్ అవ్వాలనో ఈ దేవతలందరూ నాకు సర్వెంట్లు అవ్వాలనో వాళ్ళ యొక్క కోరిక కాదు. వాళ్ళు కోరుకునేది ఒక్కటే, దేవాది దేవుడైన కృష్ణుని యొక్క సాన్నిధ్యాన్ని వాళ్ళు కోరుకుంటారనమాట. ఆ విధంగా ఈ శివుడు ఏమంటున్నారు, పరమ భాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాకు ఇష్టము అనేసి చెప్తున్నారనమాట. మరి ఎవరైతే శివుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే, ఆయన ప్రేమ కావాలి అంటే ఏం చెయ్యాలి అంట? సింపుల్గా కృష్ణ భక్తి చేస్తే చాలు. దానివల్ల
స్వామి అనుగ్రహము, తర్వాత శివుడి యొక్క కరుణ, అందరి దేవతల యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా మనకి లభిస్తాయన్నమాట. అలా స్వయంగా భగవానుడు భక్తులని పూజిస్తాడు, భక్తులు భగవంతుని పూజిస్తారు. ఈ విధంగా భక్తులకి ఇంకా భగవానుడికి మధ్యలో ఈ పోటీ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా భక్తుడు ఏమనుకుంటాడంట, లేదు లేదు నా స్వామిని నేను అధికంగా పూజించాలి అని చెప్పేసి తను తాపత్రయపడుతూ ఉంటాడు. స్వామి ఏమనుకుంటాడు, అయ్యో నా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడే, నా భక్తుడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి భక్తుడికి సేవ చేయడానికి భగవంతుడు తన యొక్క స్థాయి నుంచి దిగి వచ్చి తనకి సేవకుడిగా తను మారడానికి చేస్తూ ఉంటాడనమాట. ఇదం వివక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్రేయసాకరం చాపి శ్రూయతాం తద్వదామి వః. దివ్యమైనది, పవిత్రమైనది, మంగళకరమైనది, జీవిత చరమ లక్ష్యములు సాధింపగోరువానికి సర్వోత్తమమైనట్టిది ఒక మంత్రముని నేనిప్పుడు వినిపింతును, నేను దానిని జపించినప్పుడు శ్రద్ధతో ఆలకింపుడు. సో ఇప్పుడు ఆ ప్రచేతసులకి రుద్రగీతాన్ని చెప్పబోతున్నాడు అనమాట. ఈ రుద్రగీతము ద్వారా తను భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా అర్చించాలి, ఆయనకి ఏ విధంగా శరణాగతి పొంది మొత్తం ఆయన మీద ఆధారపడి ఏ విధంగా ప్రార్థించాలి అనే విషయం గురించి నేర్పించబోతూ ఉన్నాడు అనమాట. అందుకనే ఏం చెప్తున్నాడు, నేనిప్పుడు ఆ మంత్రాన్ని చదువుతాను, సో మీరు శ్రద్ధగా వినండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మరి ఆ మంత్రానికి, ఆ గీతానికి ఉన్నటువంటి మహిమ ఏంటి అంటే దివ్యమైంది, పవిత్రమైంది, మంగళమైంది, తర్వాత మన యొక్క చరమ లక్ష్యాన్ని పొందడానికి అది ఉత్తమమైన మార్గము. మరి ప్రతి జీవి యొక్క చరమ లక్ష్యం ఏంటి? భగవద్ధామానికి వెళ్ళడము, భగవంతుడి యొక్క ప్రేమని పొందడము. ఈ భౌతిక జగత్తుకి వచ్చాం కదా, ఇక్కడ ఎంజాయ్ చేద్దాము, లేకపోతే మన ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవడమో, మనం మంచి లగ్జరీగా ఉండడమో, లేకపోతే చాలా రుచికరమైనటువంటి భోజనం చేయడమో, అలాంటివన్నీ మన యొక్క జీవిత లక్ష్యాలు కాదు. పేరు, ప్రతిష్ట, ఆస్తి, ఐశ్వర్యాన్ని సంపాదించడం మన యొక్క జీవిత లక్ష్యం కాదు. మానవుడి యొక్క జీవిత లక్ష్యం ఏంటి అంటే ఈ జన్మ, జర, మృత్యు, వ్యాధి అనే ఈ చక్రం నుంచి బయటపడి శాశ్వతంగా ఆ భగవంతుడి యొక్క భగవద్ధామంలో భగవంతుడికి సేవకుడిగా ఉండడము, భగవంతుడి యొక్క ప్రేమని పొందడం జీవితం యొక్క లక్ష్యం. ఐఐటీలో టాప్ ర్యాంక్ కాదు, అలా అని చెప్పేసి కంపెనీలో గొప్ప మేనేజర్ అవ్వడం కాదు మన జీవిత లక్ష్యం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి మనం చేస్తామో, మనం ఎప్పుడైతే ఉత్తమ భక్తి చేస్తామో మన జీవితానికి కావాల్సిన ప్రతిదీ కూడా స్వామి మనకి అరేంజ్ చేస్తారు. చూసారా, వాళ్ళు తండ్రి గారు చెప్పారు అని చెప్పేసి అడవికి వెళ్ళి తపస్సు చేద్దాం అనుకొని తపస్సు కోసం వాళ్ళు బయలుదేరారు. వాళ్ళ యొక్క ఉద్దేశం చాలా ఉత్తమమైంది, వాళ్ళ యొక్క భక్తి గొప్పనైంది. కాబట్టి స్వయంగా పరమశివుల వారే వాళ్ళకి ఎదురొచ్చి ఆ భగవద్ధామానికి ఏ విధంగా ఆ భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గాన్ని స్వయంగా పరమశివులే నేర్పిస్తున్నారనమాట. సో భక్తి ఏమంటారు, భక్తి యోగము అంత గొప్పది అనమాట. ఆ భక్తి యోగాన్ని పాటించడం వలన మనకి ఎంత గొప్ప గొప్ప సహాయాలు లభిస్తున్నాయో చూడండి. అలా కాకుండా మన స్వతహాగా మనకు కావాల్సిన దాని గురించి మనం పోరాడితే మనం ఏది కూడా సాధించలేము. భగవంతుడి యొక్క కృప ఉన్నప్పుడే మనం దేనినైనా సాధించగలుగుతాము. మరి భగవంతుడు ఏమంటాడు, మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాము, భగవంతుడంట ఎందుకు ఈ అసుర బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజించరంట. ఎందుకంటే భయపడతారంట, ఉన్న ఆస్తులన్నీ పోతాయని చెప్పేసి. మనం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ పాండవులు. ఆ విధంగా వాళ్ళకి తెలీదు, సాక్షాత్తు దేవాది దేవుడే మనతో ఉంటే పొందేటటువంటి లాభాలు వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు భగవంతుని వద్దని చెప్పి భగవంతుని సైన్యాన్ని కోరుకున్నట్టుగా దుర్యోధనుడు చేసినటువంటి తప్పుని ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారనమాట. మరి భగవంతుడు ఆయుధం పట్టని భగవంతుడు గొప్పనా, శక్తివంతమైందా, లేకపోతే ఆ 12 ఔక్షయోనుల నారాయణి సేన గొప్పదా? అది తెలియక బుద్ధిహీనతతో
వాళ్ళు వేరే దారిలో గొప్ప వాళ్ళు అవుదాము అనేసి అనుకుంటారనమాట. ఎవరైతే బుద్ధి కలిగిన వాడు ఉంటాడో తను భక్తుడు, ఆ భక్తుడు ఏం చేస్తాడు, భగవంతుణ్ణి కోరుకుంటాడు. సో ఆ విధంగా భగవంతుని చేరేటటువంటి మార్గాన్ని, ఆ దివ్యమైన మంత్రాన్ని ఇప్పుడు పరమశివుల వారు ఆ ప్రచేతసులకి చెప్పబోతున్నారనమాట. మరి ఎవరైతే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని పొందాలి అనేసి అనుకుంటారో వాళ్ళ యొక్క ఎప్పుడైతే జీవిత లక్ష్యాన్ని పొందాలి అని అనుకుంటారో వాళ్ళ జీవితం మంగళభరితం అయిపోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు తన యొక్క ఉపదేశాలను స్వీకరించమని చెప్తున్నారు. ఇప్పుడు మైత్రేయ ఋషి మాట్లాడుతున్నారు. మైత్రేయ ఉవాచ ఇత్యానుక్రోశ హృదయో భగవానాహ ఇశ్చివః బద్ధాంజలిన్ రాజపుత్ర నారాయణ పరోవచః. మైత్రేయముని పలుకుతున్నాడు. నారాయణ పరాయణుడు మహాన్వితుడగు శివుడు అంతటా అంజలిబద్ధులై నిలిచిన రాజకుమారులతో నిర్హేతుక కరుణను గూడి పలుకనారంభించను. సో పరమశివుడిని ఎప్పుడైతే చూసారో ఈ ప్రచేతసులు వాళ్ళు అంజలిబద్ధులై పరమశివుడికి నమస్కారం చేస్తూ ఉన్నారు కదా, అలా అంజలిబద్ధులుగా నించున్నటువంటి ఈ ప్రచేతసులతో ఇప్పుడు పరమశివుడు మాట్లాడడం మొదలు పెట్టబోతున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళకి లాభాన్ని చేకూర్చడం కోసము, ఎవరికి, ప్రచేతసులకి లాభాన్ని చేకూర్చడం కోసం. దీంతో పరమశివుడికి వచ్చే లాభం ఏం లేదండి. వీళ్ళందరూ కూడా భగవంతుని చేరుకోవాలి, భగవంతుడి యొక్క భక్తి చేయాలి అనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరారు. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క ఉద్దేశానికి సహకారం చేయడం కోసం గాను మహిమాన్వితుడైనటువంటి పరమశివుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట. ఆ విధంగా నేను చెప్పేటటువంటి వాటిని వినండి అనేసి చెప్తున్నాడు అనమాట. అయితే ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, మంత్రానికి ఒక శక్తి ఆల్రెడీ ఉంటుంది. మరి ఆ మంత్రాన్ని ఈ ఉత్తమ భక్తులు, మరి వైష్ణవులు ఎప్పుడైతే జపిస్తారో దానికి ఇంకా శక్తి పెరుగుతుంది అనేసి చెప్తున్నారనమాట. మనం కూడా అంతే కదా, హరికృష్ణ మహామంత్రానికి చాలా గొప్ప శక్తి ఉంటుంది. కానీ గురువుగారు దీక్షించేటప్పుడు మళ్ళీ తను కూడా హరికృష్ణ మహామంత్రాన్ని చెప్తారు. ఎప్పుడైతే ఆ మంత్రాన్ని ఈ శుద్ధ భక్తులు జపిస్తారో దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా శ్రద్ధతో ఆలకించండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో శ్రీ రుద్ర ఉవాచ. అయితే ఈ రుద్ర గీతం అనేది చాలా పెద్దగా ఉంది. ఇది 33 శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు ఈ రుద్ర గీతం ఉంది. అయితే ఈ రుద్ర గీతంలో రకరకాలుగా శివుడు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఏ విధంగా ప్రార్థించాలి అన్న విషయాన్ని చెప్తున్నారు. ఎవరిని ప్రార్థించాలి అన్న విషయం కాదు అసలు ఇక్కడ మెయిన్, ఏ విధంగా ప్రార్థించాలి అన్న విషయాన్ని, ఆ పద్ధతిని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవాది దేవుడైన భగవానుడికి శరణాగతి పొందే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు చేసేటటువంటి భక్తికి హెల్ప్ చేయడం కోసంగానే ఇప్పుడు ఈ రుద్రగీతాన్ని చెప్తున్నారు. సో ఆ విధంగా ఫస్ట్ ఈ చతుర్వ్యూహం, మరి ఈ చతుర్వ్యూహం ఉన్నటువంటి అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న, తర్వాత సో వీళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వివిధ ఒక క్షణం వీళ్ళు ఉపాస్య దేవతలు అన్నమాట. ఈ దేనికి అంటే మనస్సు, అహంకారము, బుద్ధి, తర్వాత చిత్తాలకి వీళ్ళు ఉపాస్య దేవతలు. మరి వీటన్నింటినీ కూడా పవిత్రం చేయమని చెప్పేసి మొదటగా తను ప్రార్థిస్తున్నారు. తర్వాత ఈ 24 మూలకాలు ఏవైతే ఉన్నాయో, ఈ సూక్ష్మ మూలకాలు ఏవైతే ఉన్నాయో, ఈ సూక్ష్మ మూలకాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. ఈ పాంచభౌతికమైన శరీరంలో, ప్రకృతి బంధితమైనటువంటి శరీరంలో ఉన్నాయి. మరి ఈ మూలకాలన్నీ కూడా పవిత్రం అవ్వాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఈ ఆత్మశుద్ధి కోసము, తర్వాత చతుర్వ్యూహ రూపంలో ఉన్న వాళ్ళని ప్రార్థించడము, ఈ మూలకాలకు అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కరించడము ముందుగా చేస్తూ ఉన్నారనమాట. తర్వాత మహిమాన్విత స్వరూపాన్ని సేవించడం ఎలానో చెప్తున్నారు. దేవాది దేవుడి యొక్క స్వరూపాన్ని చూడడము, ఆయనని ఏ విధంగా సేవించాలో చెప్తున్నారనమాట. మళ్ళీ భగవంతుడి యొక్క మహిమ ఎలా ఉంటుంది,
మరి శుద్ధ భక్తుడి సాంగత్యంలో ఆ భగవంతుడి యొక్క కరుణ ఏ విధంగా ఉంటుంది దాని గురించి చెప్తున్నారనమాట. తర్వాత ఈ భౌతిక సృష్టికి ఇంకా భగవంతుడికి మధ్యలో ఉన్న సంబంధం గురించి చెప్తున్నారు. ఈ అన్ని విషయాలని కలిపితే ఈ రుద్రగీతంలో మనం ఇప్పుడు నేర్చుకోపోతున్నాం అన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు రుద్ర ఉవాచ జితం తా ఆత్మవిద్వర్యా స్వస్తయే స్వస్తిరస్తు మే భవతారాధసారాధాం సర్వాత్మా ఆత్మనే నమః. శివుడు దేవదేవుణ్ణి ఇట్లు ప్రార్థింపసాగెను. ఓ దేవదేవా, నీకు జయమగుగాక. ఆత్మవిధుల్లో నీవు పరమశ్రేష్ఠుడవి, ఆత్మదర్శులకు నీవు సదా శుభదాయకుడవు కనుక నాకు కూడా శుభమును కలగచేయమని కోరుచున్నాను. పూర్ణోపదేశముల నొసగేడి నీవు పరమ పూజనీయుడవు, నీవే పరమాత్ముడవు కనుక పరమ నిత్యుడవైన నీకు వందనములను ఒసుగుచున్నాను. అయితే ఇప్పుడు ఎవరైతే శివుడి భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు అంటే అన్నింటికంటే గొప్ప శివుడే అనుకుంటారు. అంటే దేవాది దేవుడు శివుడే అనేసి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నిజమైన శాస్త్రం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా అనుకుంటారు. అందుకే ఇక్కడ శివుడు ఏం చెప్తున్నాడు, నాకంటే ఉత్తమమైన వాడు, నేను కూడా పూజించేవాడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని చెప్తున్నాడు అనమాట. మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలాక్రమాన్ని చదువుకుంటామో మనకు తెలుస్తుంది. దేవాది దేవుడు చతుర్వ్యూహంలో తను వ్యాపించిన తర్వాత తను కారణోదక సముద్రంలో పడుకున్నప్పుడు తన యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవిస్తారు, ఆ బ్రహ్మ నుంచి శివుడు ఉద్భవిస్తాడు అన్న సంగతి తెలుస్తుంది. ఆ విధంగా ఇప్పుడు పరమశివుడు ఏం చేస్తున్నారు, పరమశివుడు బ్రహ్మలాగా దేవతలలాగా భౌతికమైన శరీరం కలిగినటువంటి వాడు కాదు. కాకపోయినా కానీ తను మనందరి మేలు కోసంగానే తను ఆ రూపంలో ఉంటూ తన యొక్క శిక్షణల ద్వారా తను మనందరినీ కూడా ఉద్ధరించడానికి తను మనకి హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఈ ప్రచేతసులతో ఉండి తను ఏం చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు ఈ 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధపరచడం కోసం గాను నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను అనేసి వేడుకుంటున్నాడనమాట. ఈ చతుర్వ్యూహ రూపానికి తర్వాత మూలకాలన్నింటికి ఉన్నటువంటి ఈ అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో మనం సెకండ్ క్యాంటో థర్డ్ క్యాంటోలో చదువుకున్నాము. ప్రతి ఒక్క మూలకానికి ఒక అధిష్టాన దేవత ఉంటారు, ప్రతి ఇంద్రియానికి కూడా ఒక అధిష్టాన దేవతలు ఉంటారనమాట. ఆ విధంగా ఇప్పుడు అవన్నిటి శుద్ధం కోసంగానే ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. సో మరి మనం ప్రార్థిస్తున్నాము అంటే ఏంటి, భగవంతుడి యొక్క కృప మన పైన ఉంది కాబట్టే మనం ప్రార్థించగలుగుతున్నాము. భగవంతుడి యొక్క కృపతో భగవంతుడి యొక్క భక్తులు మనకు లభిస్తారు. భగవంతుడి యొక్క భక్తుల యొక్క కృపతో మనము భగవంతుడిని కీర్తించగలుగుతాం అన్నమాట. ఆ విధంగా అందుకని భగవంతుడికి జయం జయము అనేసి పలుకుతూ ఉన్నాడనమాట. మరి భగవంతుడి యొక్క స్వరూపం గురించి చెప్తున్నాం, నిత్యో నిత్యానాం చేతనాశ్చేతనానాం. మరి ఈ జీవులు అనేక రకాలుగా ఉంటారు. కొంతమంది ఏమో భౌతిక జగత్తులో ఉంటారు, కొంతమంది ఏమో ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళము మనము ఈ పశువులు పక్షులు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో వీటితో పాటుగా ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో భూభువ స్వర్గ సత్య తప ఈ జన ఇవన్నీ లోకాలు ఏవైతే ఉన్నాయో అతల వితల సుతల రసాతల తలాతల పాతాల ఇవన్నీ లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళే. మరి ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటటువంటి జీవులు ఎవరంట, వీళ్ళు ఆత్మకోవిధులు అనేసి అంటున్నారు. మరి ఈ ఆధ్యాత్మిక లోకాలు మన భౌతిక లోకము ఒక పార్ట్ అవుతే 3 పార్ట్స్లో ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. అనంతమైనటువంటి ఆధ్యాత్మిక లోకాలు, అనంతమైనటువంటి వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఆ అనంతమైనటువంటి వైకుంఠ లోకాల్లో భగవంతుడి సేవలో ఎంతోమంది ఆధ్యాత్మికులు ఉన్నారనమాట. వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. మరి వాళ్ళకి వైకుంఠంలో ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎవరు, భగవంతుడి యొక్క స్థితి ఏంటి, తను భగవంతుడికి చేయాల్సిన సేవ ఏంటో వాళ్ళకి బాగా
బాగా తెలుసు అనమాట. అందుకనే ఆత్మ విధుల్లో శ్రేష్టమైన వాడా అని చెప్పేసి భగవంతుని కీర్తిస్తున్నారు శివుడు. ఆత్మ విధుల్లో శ్రేష్టమైన వాడా అంటే ఆ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరిలోకెల్లా గొప్పనైన వాడు అనేసి అర్థం అన్నమాట. ఆ విధంగా ఇంకా భగవంతుడే పరమ సత్యం అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మంగళం పొందినట్టే. మంగళం అంటే మనకున్నటువంటి అశుభాలు కానీ, లోపాలు కానీ, తర్వాత మనకున్నటువంటి ఏవైతే ఇక్కడ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయినట్టే. ఎప్పుడు తొలగిపోయినట్టంట? దేవాది దేవుడి శ్రీకృష్ణ భగవానుడు పరమ సత్యం అని తెలుసుకున్నప్పుడు మనకున్నటువంటి అమంగళాలన్నీ కూడా తొలగిపోయినట్టే అనేసి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఆ పరిపూర్ణుడైనటువంటి దేవాది దేవుణ్ణి అర్చిస్తారో అర్చించిన వాళ్ళు పరిపూర్ణులు కాగలుగుతారనమాట. ఆ దేవాది దేవుణ్ణి అర్చించడానికి వచ్చినటువంటి ప్రచేతసులు మీరు గొప్పవాళ్ళు అని చెప్పేసి అందుకే పరమశివుడు అనేసి అంటున్నారనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అంత గొప్ప శక్తిని పొందగలుగుతారనమాట. అందుకే పరమశివుడు చెప్తున్నారు. సో మీరందరూ కూడా గొప్ప అనేసి చెప్పాడనమాట. మరి ఈ భక్తులందరూ వాళ్ళ యొక్క భక్తిలో పురోగతి చెందే విధంగా హెల్ప్ చేయడానికి ఇప్పుడు సూచనలు ఇవ్వడానికే తను వచ్చాడనమాట. మరి ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి మార్గంలో వెళ్తూ ఉంటారో వాళ్ళు తప్పు మార్గంలోకి వెళ్ళే అసలు ఛాన్సే లేదనమాట. ఎందుకంటే భగవంతుడు స్వయంగా వాళ్ళకి ఆ మార్గాన్ని చూపిస్తున్నాడు అనమాట. వాళ్ళు తప్పు దారి పట్టే ఛాన్సే లేదు. ఇంకా ఎందుకో అక్కడ ప్రొటెక్టివ్గా స్వయంగా కృష్ణుడు అక్కడ ఉన్నాడు వాళ్ళని చూసుకోవడానికి. అలానే భగవంతుడు కూడా హృదయంలో నుంచి తన సూచనలు ఇస్తూ ఉంటారు. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తాడో వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి భగవంతుడు రెడీగా ఉంటారనమాట. ఏంటి బుద్ధి యోగం తమ్మే మాముపయాంతితే దదామి బుద్ధి యోగం తమ్మే మాముపయాంతితే. ఎవరైతే నా వైపు మరలి నా యొక్క భక్తి చేయాలనుకుంటారో వాళ్ళకి భక్తి యోగాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. అలానే కుంతి మహారాణి కూడా చెప్తుంది. ఏమంటుంది అంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో ఆ కల్మషాలన్నింటి నుంచి విముక్తులు అవుతారో అలాంటి పరమహంసలకి ఉపదేశాలని నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటావు అని చెప్పేసి తను వేడుకుంటూ ఉంటుందన్నమాట. మరి ఈ ఆత్మవిధులు రెండు రకాలుగా ఉంటారంట. ఒకరు నిరాకారవాదులుగా, ఇంకొకరు సాకారవాదులుగా. మరి ఈ సాకారవాదులు ఏం చేస్తూ ఉంటారు? భగవంతుని యొక్క భక్తి చేస్తూ ఉంటారు. సచ్చిదానంద విగ్రహ స్వరూపాన్ని వాళ్ళు అర్చిస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క లీలలని వాళ్ళు స్మరిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, శ్రవణం చేస్తూ ఉంటారనమాట. మరి భగవంతుడి యొక్క రూపలావల్యాలను చూస్తూ ఉంటే ఈ నిరాకారవాదులు కూడా భక్తులు అయిపోతారనమాట. ఆ విధంగా మరి బ్రహ్మ రుద్రులతో సహా కృష్ణుడికి సేవ చేయాలి అనేసి అనుకుంటూ ఉన్నారనమాట. అది తెలుసుకోవాలి మనము. అలా కాదండి మేము అది విన్నాం కాదు. శ్రీమద్ భాగవతం ఏదైతే చెప్తుందో అది వేదసారము. వేదాలు వృక్షమైతే వేదాలకు ఉన్నటువంటి ఫలము శ్రీమద్ భాగవతము. ఆ శ్రీమద్ భాగవతమే వేదసారము. అందుకే ఈ బ్రహ్మరుద్రులతో సహా కృష్ణుడికి సేవ చేయాలి అని తెలుసుకున్నవాడు ఎవరైతే పరమసత్యము దేవాది దేవుడని తెలుసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా కృష్ణనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట. నమా పంకజనాభాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే. ఇప్పుడు నమ పంకజనాభాయ ఎవరిని కీర్తిస్తున్నారు అంటే కార్ణోదక సముద్రంలో పడుకున్నటువంటి కార్ణోదక శాయి విష్ణువుకి తను జయజయలు చెప్తూ ఉన్నారనమాట. కార్ణోదక సముద్రంలో కాదు, గర్భోదక సముద్రంలో పడుకున్నటువంటి గర్భోదక శాయి విష్ణువుకి తను జయజయలు చెప్తూ ఉన్నారనమాట. హే ప్రభు, నీ నాభి నుండి వచ్చిన కమలము ద్వారా నీవు సృష్టికి మూలమై ఉన్నావు. సో తన యొక్క గర్భోదక సముద్రంలో పడుకున్నటువంటి గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చినటువంటి కమలపు తుండులో బ్రహ్మ కూర్చొని ఉంటారు కదా, అక్కడి నుంచి ఈ విశ్వం అంతా మొదలైంది. ఆ విధంగా ఇంద్రియాలకు ఇంద్రియార్థాలకు నీవు పరమ నియామకుడివి. ఈ సృష్టికే కాకుండా
ఇంద్రియాలు ఇంద్రియార్థాలు మనకున్నటువంటి 10 ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు ఆకర్షింపబడేటటువంటి ఇంద్రియార్థాలు అన్నింటికీ కూడా నియామకుడు ఎవరు అంటే ఆ స్వామియే. సర్వవ్యాపి అయిన వాసుదేవుడవు కూడా నీవే. సో వాసుదేవుడైన నీవు పరమశాంతుడివి, స్వప్రకాశుడివి, అస్తిత్వము కారణం నీవు షడ్వికారములచే కలత చెందకున్నావు. సో నువ్వు దేనికి కూడా కలత చెందవు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలోనే గర్భోదక సముద్రంలో ఉన్నారు. గర్భోదక సముద్రంలో ఉన్నంత మాత్రంన ఈ భౌతిక ప్రపంచంలో స్వామి ఉన్నారు కదా అని చెప్పేసి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆకలి, దప్పిక, ముసలితనము, రోగాలు ఇవన్నీ కూడా స్వామికి కలుగుతాయి అనుకోవడం పొరపాటు. సో ఆ విధంగా ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ షడ్వికారములు ఏవైతే ఉన్నాయో వాటితో నువ్వు కలత చెందవు అని చెప్పేసి పరమశివుల వారు చెప్తూ ఉన్నారనమాట. మరి ఈ గర్భోదకశాయి విష్ణువు ఇంద్రియాలకి ఇంద్రియార్థాలకి కూడా తనే మూలమై ఉన్నాడనమాట. మరి ఇంద్రియాలు ఈ సృష్టికర్త ఆధీనంలో ఉన్నాయని ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఎవరిని ప్రార్థించాలి? ఆ దేవదేవుణ్ణి ప్రార్థించాలన్నమాట. ఏమని? నా యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించి మీ యొక్క సేవలో పెట్టండి అని చెప్పేసి మనము ప్రార్థించాలన్నమాట. మరి ఈ ఇంద్రియాల కోసం ఇంద్రియార్థాలని భగవంతుడే సృష్టించాడు. ఎందుకు? మనకున్నటువంటి కోరికల వలన. నాకు అది తినాలనుంది, నాకు అది చూడాలనుంది, నాకు అది పొందాలని ఉంది. కోరిక మనం వ్యక్తం చేయడం వలన భగవంతుడి దయామయుడు కదండి, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. ఏ విధంగా అయితే గారాభం చేసేటటువంటి తల్లి, అయ్యో పిల్లోడు నూడిల్స్ అడిగాడే, సరే ఈరోజు కాకుండా రేపైనా చేస్తాను, అయ్యో మంచూరియా అడిగిందే, అలా కాదు నేను ఇప్పుడు కాకుండా అట్లీస్ట్ ఒక 4 days తర్వాత అయినా చేస్తాను అనుకొని మనము పిల్లలు ఎప్పుడో అడిగిన దాన్ని మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ వస్తువులను చూసి తీసుకొచ్చి మనం చేస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా మన యొక్క కోరికల కోసంగానే భగవంతుడు మనకి ఇంద్రియాలని ఇంద్రియార్థాలని అన్నింటినీ కూడా తను మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. అందుకని ఇక్కడ శివుడు వేడుకుంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే ఈ ఇంద్రియాలని ఇంద్రియార్థాలని నియమించేవాడివి నీవే, అందుకే ప్లీజ్ మీ యొక్క కృపని ఇవ్వండి మా ఇంద్రియాలని మీ యొక్క సేవలో ఉండే విధంగా అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ ఇంద్రియాలంట కళ్ళం లేని గుర్రాలన్నమాట. వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి పరుగులు తీస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని నియంత్రించే శక్తి మనలో లేదు. ఎందుకంటే మనం ఇంద్రియాలకు లోబడి ఉన్నాము, ఇంద్రియాలు మనకి లోబడి లేవు. మనం చెప్పినట్టు మన ఇంద్రియాలు ఇక్కడ వినడం లేదు, ఇంద్రియాలు చెప్పినట్టుగా మనం వింటున్నాము. అందుకని చెప్పేసి ఈ ఇంద్రియాలను నియంత్రించే శక్తిని, తర్వాత ఆ ఇంద్రియాలని నీ యొక్క సేవలో పెట్టేటటువంటి శక్తిని ఇవ్వు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఎందుకు? ఈ ఇంద్రియ తృప్తి కోసము ఈ మానవుడు ఏం చేస్తూ ఉంటాడు? పొద్దున్న నుంచి రాత్రి వరకు సంఘర్షణ చేస్తూనే ఉన్నాడు, గాడిద కష్టం చేస్తూనే ఉన్నాడనమాట. మరి ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో అప్పుడే మనం ఈ ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో పెట్టగలుగుతామన్నమాట. అందుకే ఈ ఇంద్రియాలని దారి తప్పకుండా భౌతిక కల్మశాలకి దూరం అయిపోయి భగవంతుడి సేవలో ఉండాలి అని చెప్పేసి భగవంతుడి సేవలో నిలపమనేసి శివుడు ప్రార్థిస్తున్నాడు అనమాట. మరి వాసుదేవుడు ఇంద్రియాలకి అధిష్టాన దేవత అనమాట. తనే ఉపాస్య దేవత, అధిష్టాన దేవత కాదు, ఉపాస్య దేవత. ఈ ఉపాస్య దేవతని ప్రార్థించడం వలన ఇప్పుడు వాసుదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. దీంట్లో ఈ వాసుదేవుణ్ణి ప్రార్థించడం వలన ఈ ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో నియుక్తం అవుతాయి అన్నమాట. భక్తి యోగంలో నిలపగలుగుతాం అన్నమాట. అందుకని ముందుగా వాసుదేవుల్ని ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. మరి భౌతిక జగత్తులో ఉన్నాము, భౌతిక పరిస్థితులన్నింటికీ కూడా కలత చెందుతూ ఉంటాం. మనకి ఇంకా ఈ ఆకలి, దప్పిక ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదా. మన ఇంద్రియాలు వాటి పట్ల రుచిని కలిగి ఉంటాయి. అందుకని చెప్పేసి వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి, మీరే కంట్రోల్ చేయగలుగుతారు, ఎందుకంటే ఉపాస్య దేవుడు మీరే కాబట్టి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకు? భగవంతుడు పరమశాంతుడు, వికారరహితుడు. మరి భక్తి యోగంలో ఈ వాసుదేవుడు రక్షణలో ఉంటే మనము పరిపూర్ణతని పొందగలుగుతామన్నమాట. తర్వాత సంకర్షణకి ఇంకా ప్రద్యుమ్నకి ప్రార్థిస్తున్నారు. సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయ అంతకాయ చ నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయ అంతరాత్మనే. ఓ దేవా, సూక్ష్మతత్వములకు మూలమేగాక లయకారకుడవు అయినట్టి సంకర్షణుడవు నీవే. బుద్ధికి
అధిష్టాతయగు ప్రద్యుమ్నుడు నీవే, అట్టి నీకు వందనములు. సో ఈ లయకారకుడైనటువంటి సంకర్షణుడికి, మన బుద్ధికి అధిష్టానకుడైనటువంటి ప్రద్యుమ్నికి కూడా నీవే కాబట్టి నీకు నేను వందనాలు అర్పిస్తున్నాను అనేసి చెప్తున్నారనమాట. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ చతుర్వ్యూహాలు, ఈ చతుర్వ్యూహాల రూపంలో ఏం చేస్తూ ఉన్నారు, అన్నింటినీ కూడా వాళ్ళు నియమిస్తూ ఉన్నారనమాట. మరి వాసుదేవుల వారు చిత్తాన్ని నియంత్రిస్తూ ఉంటారు, సంకర్షణ వారు అహంకారాన్ని నియంత్రిస్తూ ఉంటారు, ప్రద్యుమ్న వారు బుద్ధిని నియంత్రిస్తూ ఉంటారు, అనిరుద్ధుల వారు మనస్సును నియంత్రిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఇప్పుడు ఇంకా ఈ సంకర్షణల వారు ఏం చేస్తున్నారు, అంతకుముందు వాసుదేవుడికి ప్రణతి చేసేటప్పుడు ఏం చెప్పారు, మొత్తం ఈ సృష్టికి కారకుడివి నీవే, ఈ సృష్టిని అంతా కూడా సృష్టించింది నీవే, నీ నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది, ఇంద్రియార్థాలు అంతా కూడా నీ నుంచే వచ్చాయి అని చెప్పాడు. ఇప్పుడు సంకర్షణల వారికి ప్రార్థించేటప్పుడు ఏం చెప్తున్నాడు, నువ్వు లయకారకుడివి కూడా నీవే అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ సంకర్షణ రూపంలో ఏం చేస్తాడంటే ఈ సమస్త విశ్వాన్ని అంతా కూడా ఏ విధంగా అయితే భగవానుడు తన శక్తితో పోషింపబడుతూ ఉన్నాడో ఆ విధంగా ఈ సంకర్షణుడి నుంచి ముఖం నుంచి వచ్చేటటువంటి అగ్నితో మొత్తం ప్రళయాన్ని కూడా తను ప్రళయ శక్తితో నశింప కూడా చేయగలుగుతాడనమాట. ఆ విధంగా ఈ జగత్ పాలకుడు కూడా తనే, ప్రళయ శక్తి కారకుడు కూడా అతనే అన్నమాట. మరి తర్వాత ఇంకొక రూపం ఏంటి అంటే ప్రద్యుమ్న రూపం అనమాట. ఈ ప్రద్యుమ్న రూపంలో ఏం చేస్తూ ఉంటాడు, డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడనమాట. ఈ స్థూల దేహాల్లో తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారంతో కలిగినటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరంలో నిలిచి ఉన్నటువంటి సూక్ష్మయ అని చెప్పేసి సంబోధిస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఈ మనస్సుకి అధిష్టాన దేవత అయినటువంటి ప్రద్యుమ్నుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఈ సూక్ష్మ తత్వాలని కూడా పోషించువాడివి నీవు అని చెప్పేసి ప్రార్థిస్తూ వందనాలు అర్పిస్తూ ఉన్నాడు. నమో నమో నరుద్ధాయ ఋషికేశేంద్రియాత్మనే, నమ పరమహంసాయ పూర్ణాయ నివృతాత్మనే. హే ప్రభు, పరమ అధిష్టాతయగు అనిరుద్ధుని రూపమున నీవు మనో ఇంద్రియాలకు ప్రభువై ఉన్నావు. సో ఇప్పుడు మనసు ఇంద్రియాలకి ప్రభువైన వాడు అనిరుద్ధు. అట్టి నీకు మరలా వందనాలను అర్పించుచున్నాను. ముఖము నుండి బయలువెడేడి అగ్నిచే సమస్త సృష్టిని నశింపచేతు కనుక నీవు అనంతుడివి, సంకర్షణుడివి అని తెలబడుతున్నావు. మళ్ళీ ఇక్కడ సంకర్షణ గురించి కూడా చెప్పారు, మళ్ళీ అనిరుద్ధుని గురించి కూడా చెప్పారనమాట. ఇక్కడ బుద్ధి గురించేమో ప్రద్యుమ్నుని చెప్పారు, మనస్సు గురించేమో అనిరుద్ధుని గురించి చెప్పారు. సారీ, ఒకవేళ నేను ఇందాక పదం మర్చిపోయి అటు ఇటు మాట్లాడితే క్షమించండి. గుర్తుపెట్టుకోండి, బుద్ధికి అధిష్టాత ఎవరైతే ఉపాస్య దేవులు ఉన్నారో ప్రద్యుమ్నుడు, మనస్సుకేమో అనిరుద్ధుడు అనమాట. సో మరి ఇంద్రియాలకి ఇంద్రియాలకు అధిష్టాన దేవతని హృషికేశ అనేసి అంటాం కదా. ఆ విధంగా ఈ ఋషికేశుడికి హృషికేన సేవనం, ఆ ఋషికేశుడి యొక్క సేవలో మన యొక్క ఋషికంలో అంటే మన ఇంద్రియాలని ఎప్పుడైతే ఆయన సేవలో నియుక్తం చేస్తామో అప్పుడు మన ఇంద్రియాలు సార్థకం అవుతాయి అన్నమాట. ఆ విధంగా ఈ మనస్సుకి అనిరుద్ధుడు అధిష్టాన దేవత అనమాట. అందుకని ఈ మనస్సు ఏదైతే ఉందో ఈ మనస్సుని కృష్ణుడి యొక్క పాద పద్మ సేవలో నిలపడానికి తోడ్పడమని చెప్పి హెల్ప్ చేయమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మనస్సు ఎందుకు అది ఒక్క దగ్గర ఉండదు, అది పరుగులు తీస్తూనే ఉంటుంది. ఒక్క క్షణంలో ఒక దేశం నుంచి ఇంకో దేశమే కాదు, ఒక లోకం నుంచి ఇంకో లోకమే కాదు, ఇంకా ఎన్ని జన్మల వరకైనా ఎక్కడెక్కడైనా అది వెళ్ళిపోగలుగుతుంది అనమాట. మరి అలా పరుగులు తీసేటటువంటి మనస్సుని మనం కంట్రోల్ చేయలేము. అర్జునుడు అంత గొప్ప ధనుర్ధారి, తను ఏమంటున్నాడు, బాబోయ్ నేను గాలినైనా కంట్రోల్ చేయగలుగుతాను కానీ మనస్సుని కంట్రోల్ చేయలేను స్వామి అనేసి అంటాడు. అందుకోసంగానే ఈ మనస్సు 10 రకాలుగా పరుగు తీస్తుంది కాబట్టే ఆ అనిరుద్ధుల వారిని ప్రార్థిస్తున్నారు. ఆ మనస్సు ఏదైతే ఉందో దాన్ని నువ్వు నియంత్రించి నీ యొక్క సేవలో పెట్టు అని చెప్పేసి ప్రార్థిస్తున్నారనమాట. ఎప్పుడైతే అనిరుద్ధుడు ప్రసన్నుడు అవుతాడో మనస్సు భగవంతుడి సేవ చేయడానికి సహాయపడుతూ ఉంటుందన్నమాట. అలానే మరి సూర్యదేవుడు ఎవరైతే ఉన్నారో సూర్యదేవులు అనిరుద్ధుడి యొక్క అంశ అవతారం అన్నమాట. అందుకని సూర్యదేవుణ్ణి కూడా ఇక్కడ శివుడు ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ చతుర్వ్యూహాల్లో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుల ద్వారా ఏం చేస్తూ ఉన్నారంట భగవంతుడు మనకి ఆలోచన, అనుభూతి, అభిలాష,
ప్రవర్తన అనే మానసిక క్రియలని మనకి ఆమోదిస్తూ ఉన్నాడనమాట. అంటే మనము వీళ్ళ యొక్క కృప వలన, వాళ్ళ యొక్క ఏమంటారు దయతో మనకి ఇవన్నీ కలుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని కోరికలు ఉన్నాయండి. ఆ కోరికలను తీర్చుకోవడం కోసం కానీ భగవంతుడు మనని ఇక్కడికి పంపించాడు, మన కోసం అని చెప్పేసి భౌతిక సృష్టిని ఇచ్చాడు. మన ఇంద్రియాలు సంతృప్తి చెందే విధంగా రకరకాల వస్తువులని, రకరకాల రుచులని, రకరకాల పరిస్థితులని, స్థితులని, గతులని అన్నింటినీ కూడా తను ఏర్పరిచారు. మరి అవన్నీ కూడా జరగాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ స్వయంగా భగవంతుడే వీటన్నింటినీ కూడా నియంత్రించాలి. ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తూ ఉన్నారు? ఆలోచన, అనుభూతి, అభిలాష, ప్రవర్తన వీటన్నింటినీ కూడా తను నియంత్రిస్తూ ఉంటాడనమాట. అందుకోసంగానే సూర్యదేవుడు ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, అనిరుద్ధుడి యొక్క అంశావతారం. అందుకని సూర్యదేవుడిని కూడా ప్రార్థిస్తున్నారనమాట. ఏంటి అంటే సూర్యదేవుడు మన ఈ శరీర నిర్వహణకి, నిర్మాణానికి, తను పోషణకి తను హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఈ సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా ఆవిరిగా చేసి మేఘరూపం తీసుకొని మేఘము వర్షముగా వస్తే పంటలు పండి ఆ పంటల్లో వచ్చినటువంటి ధాన్యాన్ని తిని మన శరీరము అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా జీవులను అందరినీ పోషించేవాడు సూర్యుడు అనమాట. ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఇంకేమిస్తున్నాడు? తను ఉష్ణాన్ని, కాంతిని కూడా తను ఇస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఉష్ణము, కాంతి సరి అయిన పాలల్లో ఉంటాయో జీవుడి యొక్క మనస్సు కూడా చాలా నిర్మలంగా ఉంటుందన్నమాట. అందుకోసంగానే ఈ మనస్సుకి కంట్రోల్ చేయడం కోసంగానే ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఎవరైతే మనస్సు నిర్మలంగా ఉంటుందో వాళ్ళకి సూర్యుడు హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. సో మనసు నిర్మలంగా ఉండడం కోసము ఆ మనసు కృష్ణ భక్తిలో ఉండే విధంగా అనుగ్రహించాలి అని చెప్పేసి అనిరుద్ధుడిని ప్రార్థిస్తున్నారు. స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచీషదే నమః నమో హిరణ్యవీర్యాయ చతుర్హృత్రాయ తంతవే. ఈ విధంగా ఓ దేవ అనిరుద్ధ, నీ ఆజ్ఞను చేతనే స్వర్గ మోక్ష ద్వారాలు తెరుచుకోగలవు. జీవుని పవిత్ర హృదయంన నీవెల్లప్పుడూ నిలిచియుందువు. అట్టి నీకు వందనములు. హిరణ్య వీర్యుడవైనందున నీవు అగ్ని రూపమున చాతుర్హోత్రాది యజ్ఞములకు తోడ్పడదువు. అట్టి నీకు వందనములు కావించుచున్నాను. తర్వాత ఇంకా ఏంటి, ఇక్కడ అగ్ని కూడా అనిరుద్ధుడి యొక్క రూపం అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు? దానివల్ల స్వర్గాన్ని ఇంకా మోక్షాన్ని కూడా మనము పొందుతూ ఉన్నామన్నమాట. అనిరుద్ధుడి వలన ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం మంచిగా ఆలోచిస్తామో, ఎప్పుడైతే నిస్వార్థమైనటువంటి కర్మలు చేస్తామో, ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉండి భగవంతుడి భక్తి చేస్తామో అప్పుడు మనం మోక్షాన్ని పొందుతాము. అలా కాకుండా మనము భోగించాలి అనే బుద్ధితో మనం కర్మకాండలను చేయడం వలన మనం స్వర్గానికి వెళ్తాము. అందుకే స్వర్గానికో లేకపోతే మోక్షానికో ఏదైతే ఈ ద్వారం ఉందో ఆ ద్వారం ఎవరి వలన తెలుసుకుంటుందంట? నీ ఆజ్ఞ చేత, నువ్వు ఆజ్ఞాపించడం వలన. ఎందుకంటే మనస్సు యొక్క అధిష్టాన దేవత నువ్వు కదా. అందుకే నీ ఆజ్ఞ చేతనే స్వర్గమా మోక్షమా ఇవి ద్వారాలు తెరుచుకుంటూ ఉన్నాయి. అందుకోసం కానీ అలా కాకుండా నువ్వు సరిగ్గా ఈ మనసుని భగవంతుడి యొక్క పాద పద్మాల వైపు మళ్లించే విధంగా చేయి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ అగ్ని కూడా తన రూపమే అని చెప్పేసి ఈ అగ్నిదేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఈ అనిరుద్ధుడు ఏం చేస్తున్నాడు? ఈ కామ్యకర్మ రతులైనా సరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ధర్మార్థ కామ మోక్షాల్లో ఉండి వాళ్ళు ఉన్నత లోకాలు పొందాలి అనేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలానే భక్తుడికి కూడా భక్తి యోగంలో హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. మరి అనిరుద్ధుడి యొక్క ప్రోత్సాహం లేకపోతే భక్తి యోగంలో మనము ముందుకు వెళ్ళలేమన్నమాట. మరి అగ్ని ఏం చేస్తోంది? హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ, ఈ విధంగా ఈ 4 భాగాలుగా విభజిస్తూ ఉంటుందన్నమాట ఈ యజ్ఞం అనేది. మరి హోత అంటే ఏంటి? హోత అంటే మంత్రం చదివేటప్పుడు హవిస్సుని వేస్తాం కదా, అది హోత. ఉద్గాత అంటే ఏంటి అంటే ఆ యజ్ఞంలో చేసేటటువంటి తప్పులు ఏవైతే, పొరపాట్లు ఏవైతే ఉంటాయో ఆ తప్పులని పొరపాట్లని జరగకుండా చూసుకునేటటువంటిది ఉద్గాత. మరి అధ్వర్యు ఎవరు అంటే యజ్ఞానికి కావలసినటువంటి హవిస్సులు కానీ, సమిదలు కానీ, తర్వాత యజ్ఞకుండం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కానీ అన్నింటినీ కూడా ఏర్పరుస్తూ అన్నింటినీ సమకూరుస్తూ తెచ్చేటటువంటిది అధ్వర్యు. మరి బ్రహ్మ ఎవరు? బ్రహ్మ
పర్యవేక్షణలో యజ్ఞం చేయడం అనమాట. యజ్ఞం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్నది మొత్తం పర్యవేక్షణకు ఒకరు ఉంటారు కదా, తను బ్రహ్మ అనమాట. ఆ విధంగా మరి అగ్ని ఏం చేస్తుంది, అగ్నిలో మనం వేసేటటువంటి హవిస్సులు అన్నీ కూడా ఎవరు స్వీకరిస్తున్నారంట, దేవాది దేవుడైన భగవానుడు స్వీకరిస్తున్నారు. అందుకే అగ్నిని ఏమంటారు, దేవాది దేవుడి యొక్క నోరు అనేసి అంటారనమాట. ఆ విధంగా ఈ హవిస్సులను వేయడం వలన భగవంతుడికి తిండి పెట్టినట్టు. అందుకోసంగా ఇంకా నోరు ఇంకేం చేస్తుంది, నోరు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అందుకనే శివుడు ప్రార్థిస్తున్నాడు అనమాట, ఓం ఓం ఓ మై డియర్ లార్డ్ అని చెప్పేసి తను ప్రార్థిస్తున్నాడు అనమాట. నువ్వు నీ నోటితో హవిస్సుని స్వీకరిస్తూ ఉన్నావు. ఏ విధంగా అయితే బ్రహ్మ తన ముఖతహగా ఈ 4 వేదాలని పలుకుతూ ఉన్నాడో, అలా నా నోరు ఏదైతే ఉందో మీ యొక్క కీర్తనం చేసే విధంగా నన్ను నియోగించు, ఈ కృష్ణ కీర్తనం చేసే విధంగా, నీ యొక్క లీలాగానం చేసే విధంగా నన్ను నియోగించు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ భౌతికమైన వాటి ఏవైతే గప్చుప్ ఏమంటారు, ఊరికే వ్యవహారిక మాటలు కానీ, లేకపోతే సినిమాలు పేపర్ల గురించి మాట్లాడడం కానీ, అది కాకుండా నీ యొక్క మహిమని పాడే విధంగా నాకు శక్తినివ్వు అని చెప్పేసి ప్రార్థిస్తున్నారనమాట. హిరణ్య వీర్య అంటే అగ్ని అనమాట. సూర్యుడేమో సూర్యుడేమో ఈ పితృలోకం, స్వర్గలోకం, సాయుజ్య లోకాలకి వెళ్ళడానికి తను ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటాడో. అగ్ని ఏమో తర్వాత ఈటింగ్ అండ్ స్పీకింగ్. అందుకోసంగానే నా స్పీక్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో దానిని మీరు పవిత్రం చేయండి, ఏ విధంగా మీ యొక్క సేవలో దానిని నియోగించడం ద్వారా. నమావూర్జై క్షేత్రయ్య ప్రతయే యజ్ఞరేతసే తృప్తిదాయా చ జీవానాం నమా సర్వరాసాత్మనే. హే ప్రభు, పితృలోకమునకు దేవతలకు నీవే పోషకుడవు, చంద్రలోకమునకు అధిష్టానితవు, 3 వేదములకు అధిపతివి, నీవే సమస్త జీవుల తృప్తికి నీవే మూల కారణము, అట్టి నీకు వందనములు. సో అన్నింటికీ కూడా మూలం అతనే అనమాట. అందుకోసంగానే ఈ పితృలోకానికి, స్వర్గలోకానికి, సాయుజ్య లోకాలన్నింటికీ కూడా సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. మరి చంద్రలోకానికి అధిష్టాన దేవత కూడా నీవే అని చెప్తున్నారు. సో ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ భౌతిక లోకంలో పుట్టిన ప్రతి జీవి కూడా రుణగ్రస్తుడై ఉంటాడంట. దేవతలకి, ఋషులకి, ఇతర జీవులకి తను రుణగ్రస్తుడై ఉంటాడనమాట. దేవర్షి భూతప్త నృణాం పితృణాం. ఈ విధంగా దేవతలకి, ఋషులకి, ఇతర జీవులకి రుణపడి ఉంటాడు. మరి ఈ మానవుడు ఇలాంటి రుణం నుంచి బయటికి రావాలి అంటే ఏం చెయ్యాలి అంట, భక్తి యోగాన్ని చెయ్యాలి. అంటే వేరే కర్మకాండీయ పద్ధతుల్లో ఈ రుణాల నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు వేరే వేరే పద్ధతులను చెప్తారు. కానీ శ్రీమద్ భాగవతం ఏం చెప్తోంది అంటే మీరు అవన్నీ చేయడం వల్ల మళ్ళీ దాంట్లోనే ఈ కర్మకాండలోనే మీరు ఇరుక్కొని పోతారు. అలా కాకుండా ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో, భక్తి యోగంలో మీరు నియుక్తం అవుతారో, అప్పుడు ఈ రుణాలన్నింటి నుంచి కూడా బయటకు వస్తారనమాట. అందుకోసంగానే మీ యొక్క భక్తి యోగంలో ఉండే విధంగా శక్తిని ఇవ్వండి అని చెప్పేసి అనిరుద్ధుని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మరి ఎవరైతే ముకుందుడి యొక్క భక్తిలో ఉంటారో, పూర్తిగా ముకుందుడి యొక్క పాద పద్మాల భక్తిలో నెలకొని ఉంటారో, వాళ్ళు దేవతలు, ఋషులు, ఇతర జీవుల పట్ల ఉన్నటువంటి రుణం ఏదైతే ఉందో దాంట్లో నుంచి వాళ్ళు బయటకు వస్తారనమాట. మరి నాలుక ఏం చేస్తుంది, ఆహారాన్ని రుచి చూస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ రుచికి కారణం ఎవరంటే సోముడే కారణము. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు అంటే శివుడు, నా నాలిక ద్వారా ప్రసాదం తప్ప నేను ఇంకేది కూడా రుచి చూడొద్దు, అలాంటి శక్తి నాకు ఇవ్వు అని చెప్పేసి సోముని, చంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. అనిరుద్ధుని ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. మరి ఎవరైతే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఎవరైతే ఈ నాలుకను నియంత్రిస్తారో ఆటోమేటిక్గా మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా సులభంగా నియంత్రించబడతాయి అన్నమాట. మన నాలిక నియంత్రణ అవ్వకపోతే మన వేరే ఇంద్రియాలు ఏవి కూడా మన మాట వినవన్నమాట. అందుకోసంగానే ఏం చెయ్యాలి అంటే ఈ నాలికని కంట్రోల్ చెయ్యాలి అంటే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తినాలి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తింటామో ఈ నాలుక కంట్రోల్ అవుతుందన్నమాట. లేకపోతే అది ఇష్టానుసారంగా అది ప్రవర్తించడమే కాకుండా మిగిలిన ఇంద్రియాలు కూడా మిగిలిన అన్ని విషయాల పట్ల ఆకర్షితులై మనని విచలితం చేస్తాయన్నమాట. అందుకే నాలిక కంట్రోల్ అవుతే మిగిలినవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్తవీయసే
నమశ్రైలోక్యపాలాయ సహ ఓజో బలాయ చ. ఓ దేవా, నీవు విరాన్ రూపుడవి. ఆ రూపమునందే జీవుల దేహములన్నీ నెలకొని ఉన్నవి. ముల్లోకములను పాలించువాడవైన నీవే మనస్సును, ఇంద్రియాలను, దేహమును, వాని అందలి ప్రాణమును నిలుపువాడవు. అట్టి నీకు వందనములు. సో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క విరాన్ రూపంలో ఉన్నటువంటిది. ప్రతి జీవి కూడా కోట్లాది కోట్ల కణం, జీవి లోపల ఎన్నో కోట్లాది కోట్ల కణాలు ఉంటాయి, సూక్ష్మ జీవులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే భగవంతుడి యొక్క విరాన్ రూపంలో ఉన్నాయన్నమాట. అంటే మొత్తం సమస్త జీవుల యొక్క దేహాలన్నీ కూడా ఎవరు పోషిస్తూ ఉన్నారు? విరాన్ రూపంలో ఉండి భగవంతుడు పోషిస్తూ ఉన్నాడనమాట. అలాంటి రూపానికి శివుడు వందనాలు చేస్తూ ఉన్నాడనమాట. మరి ఈ దేహము ఇంద్రియాలతో కూడుకున్నటువంటిది, దశేంద్రియ గూడు. మరి ఇంద్రియాలన్నీ ఏం చేస్తూ ఉంటాయి? మనని ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితం అవ్వడం వలన మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోతాము. అందుకోసంగానే ఈ భక్తియోత సేవలో నెలకొనే విధంగా ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలతో భక్తియుత సేవలో నెలకొనే విధంగా నువ్వు కరుణించు అనేసి చెప్తున్నారు. ముఖ్యమో కృష్ణుడికి అర్పించినటువంటి పుష్పాల వాసన చూడడంలో, చేతులేమో భగవంతుడి యొక్క గుడిని క్లీన్ చేయడంలో, కాళ్ళని భగవంతుడి యొక్క దర్శనం కోసం గాను మనం మందిరానికి వెళ్ళడం కోసం గాను, చెవులని భగవంతుడి యొక్క కీర్తన వినడం కోసం గాను, కళ్ళని భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించడం కోసం గాను, ఆ విధంగా మన ఇంద్రియాలను ఎప్పుడైతే నియుక్తం చేస్తామో అప్పుడు అవన్నీ కూడా శుద్ధిపడతాయి అన్నమాట. సహ ఓజబల అంటే మనస్సు, ఇంద్రియాలు, దేహము అన్నీ కూడా శుద్ధమైపోతాయి అన్నమాట. అందుకనే మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో అట్టి నీకు వందనాలు అనేసి చెప్తున్నారు. సో మనము నెక్స్ట్ శ్లోక వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. ఆల్రెడీ 12:30 అయింది. సో ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఎందుకంటే ఇది కొంచెం తత్వంలా ఉంటుంది కాబట్టి అర్థం కానట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ. ఓకేనా? క్లియరా మాతాజీ? అర్థమైంది కదా? సో అలా అని కాదు, మనకున్నటువంటి ఏవైతే ఉపాధులు అంటే మన శరీరానికి ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి, తర్వాత మనస్సు ఉంది. ఆ ఇంద్రియాలు, మనస్సు, ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితం అవుతూ ఉంటాయన్నమాట. అందుకోసంగానే ఈ ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితం అవ్వడం వల్ల మలినమైపోయాయి. మరి భగవంతుడి యొక్క భక్తి చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? పూజ చేసేటప్పుడు అర్చిస్తూ ఉంటాము, అన్నిటిని కూడా శుద్ధం చేస్తూ ఉంటాము. ఆచమన నీళ్ళని అన్నింటి మీద చల్లేసి పుండరీకాక్ష అని చెప్పేసి పవిత్రాయ అని చెప్పేసి అన్నిటిని కూడా పవిత్రం చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చెయ్యాలో, భగవంతుడి యొక్క సేవ చేయాలో, అర్చించాలో అప్పుడు మన శరీరం కూడా శుద్ధం అవ్వాలి. మన శరీరం ఈ ఇంద్రియాలమయం కాబట్టి మన మనస్సు ఇంద్రియార్థాల పట్ల పరుగు తీస్తూ ఉంది కాబట్టి మరి ఆ ఇంద్రియాలని, మనస్సుని మన స్వతహాగా మనం కంట్రోల్ చేసుకోలేము. ఎవరి ఆధీనంలో అయితే ఉన్నాయో వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో అది మనము మొత్తం ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకేనా? ఓకే, సాయంత్రం చైతన్య భాగవతంలో కలుసుకుందాము. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ.